హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈరోజు సిరీస్ ఏంటంటే మేనత్త కూతురు పార్ట్ 24. మరి ఈ పార్ట్ 24లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోవద్దు. మరి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఈ కార్ ఎవరిది బావా? మీ ఫ్రెండ్దా? మనదేనే, నా ఫ్రెండ్కి వచ్చినప్పుడు వాడుకుంటా. నీకెన్ని కార్లు ఉన్నాయి బావా? ఇంట్లో 3 ఉన్నాయి, ఇదొకటి, మొత్తం 4. నా సొంతంగా నేను కొనుక్కున్న కార్లు మొత్తం 10. 10 కార్లా? అన్నెందుకు బావా? కార్ నచ్చిందంటే కొనుక్కోవాలని ఉంటుంది. మరి పాత కారు? ఎవరికో ఒకరికి ఫ్రెండ్కి ఇచ్చేస్తా. అమ్మేస్తావా? ఫ్రెండ్కి డబ్బులకి ఇస్తారు ఎవరైనా. అంటే ఒట్టిగానే ఇచ్చేవాడివా? కారు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు కదా కొందరు, అలాంటి వాళ్ళకే ఇచ్చేవాడిని. నువ్వు చాలా మంచివాడివి బావా. మరీ అంత మంచోనేం కాదులే. ఎందుకు అలా అంటున్నావు? నువ్వు చాలా మంచివాడివి. అలా ఎవరైనా ఇచ్చేస్తారా? నాకు కారు లేకున్నా నా కారు ఇచ్చేస్తే అప్పుడు మంచివాడిని. కొత్తది కొనుక్కున్నాకే కదా నేను ఇస్తున్నాను. నువ్వు పాతది ఒకరికి ఇచ్చి సహాయం చేయడానికి కొత్తది కొనుక్కుంటావు. నాకు అర్థమైంది బావా. మరి వాళ్ళకి కొత్తది కొనిస్తూ తీసుకోరే. అలా కొత్తవి కొనిస్తూ ఉంటే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. నాకు కొన్ని వచ్చుగా అని అందరూ ఎదురు చూస్తారు. నాకు అలా ఎదురు చూడడం నచ్చదు. నువ్వు అసలు మా ఇంటి పక్కకుంటే ఎంత బాగుండేది బావా. ఇంటి పక్కకా? ఎందుకే? నాకు కూడా ఒక కారు ఇచ్చేవాడివి. నీకు కార్ డ్రైవింగ్ చేయొచ్చా? చదివే రాదు, చదువు రాని మొద్దు. నేను నేర్చుకునేదాన్ని. నేర్చుకుంటావులే. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా కారు ఎక్కలేదు తెలుసా? అమ్మ ఎక్కేదంట మామయ్య కారులో. నీకు కారు ఎక్కడం అంటే ఇష్టమా? అలా అని కాదు బావా, అసలు కారులో ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కసారైనా ఎక్కాలనుకునేదాన్ని నేను మా మిషన్ అక్క. ఈ మిషన్ అక్కేందే మధ్యలో? ఏందామె గోల? ఆమె పేరు మిషన్ అయింది? కాదు బావా, మిషన్ అక్క నాకు మిషన్ నేర్పిస్తుంది. మిషన్ నేర్పించుడేంది? కుట్టడం బావా, మిషన్ పైన బట్టలు కుడతారు కదా. ఓహో, టైలరింగ్ నేర్చుకున్నావా తన దగ్గర? సో నీకు ఇప్పుడు బట్టలు కుట్టడం వచ్చా? మరేం నేర్చుకున్నావు? ఒక 10 రోజులు నేర్చుకున్నానంతే, మామయ్య వచ్చేసాడు. ఏం నేర్చుకుంటావులే అని పెళ్లి చేసేసాడా? నువ్వు పో బావా. అయితే ఆ మిషన్ అక్కతోటి అంత అటాచ్మెంటా? 10 రోజులేగా నువ్వు నేర్చుకుంది. 10 రోజులే బావా, కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే ఉండేది. ఓహో, నేబరా? ఏమంటున్నావు? ఇంటి పక్క అమ్మాయా అంటున్నాను. పాపం మిషన్ అక్క. ఎందుకే? ఆమెకేమైంది? మిషన్ అక్కకి ఒక చిన్న బాబు, వాడు 2వ తరగతి చదువుతున్నాడు. అయితే వాడు నీకన్నా బెటరే, చదువుకుంటున్నాడు. బావా నేను చెప్పేది విను. జస్ట్ జోక్ చేసా, చెప్పు. మిషన్ అక్క వాళ్ళ భర్త ఏమో దుబాయ్లో ఉంటాడు. ఓ, ఒక్కతే ఉంటుందా పాపం తను? అయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు పెళ్ళైన కొత్తలో. ఒక్కసారి కూడా రాలేదు, బాబు పుట్టాక కూడా రాలేదు. వాడికి మాయ రోగం? ఎందుకు రాలేదు? అక్కడే ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడంట. ఎవరో చెప్పారు అక్కకి. కనీసం ఫోన్ కూడా చేయడు, పాపం అక్క. వాడు ఇంతకీ బ్రతికే ఉన్నాడా? ఉన్నాడు బావా, ఎవరో పెళ్లి ఫోటోలు కూడా పంపించారు. అతనికి వేరే పెళ్లి కూడా అయింది. ఓహో, మరి ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు అవన్నీ ఎలా తిరుగుతారు బావా, ఆడవాళ్ళు. అత్త మామలు అమ్మ నాన్న ఏ సపోర్ట్ లేదా? ఎవరూ లేరు తనకి. అత్త మామ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారంట, ఇంటికి రానివ్వరు. వెరీ సాడ్.
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉమ్, ఉంటారు బావా. అయితే మరి తనకి ఎలా ఫుడ్ ఇవన్నీ? మిషన్ కుడుతుంది బావా. మిషన్ కుడుతూ డబ్బులతోనే వాడిని చదివిస్తుంది. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా? అక్క చాలా మంచిది. చాలా మంది బీద వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తుంది బావా. అవునా, గ్రేట్. నేను పేదదాన్నిగా, నాకు ఫ్రీగానే నేర్పించింది. అక్కకి హెల్ప్ చేస్తే కొన్ని డబ్బులు కూడా ఇచ్చేది. అమ్మకి ఏ అవసరం వచ్చినా పాపం అక్కే చూసుకునేది. అక్క చాలా మంచిది. చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. చదువుకోమని మాత్రం చెప్పలేదా? చాలా చెప్పి చూసింది బావా. అమ్మే నన్ను ఏమనకపోయేది. అక్క మాత్రం నన్ను చాలా తిట్టేది స్కూల్కి వెళ్ళమని. హ్మ్, అయినా తమరు మారలేదన్నమాట. చెప్పాను కదా బావా, నాకు టీచర్ అంటే భయం అని. టీచర్ లేకపోతే వెళ్ళేదాన్ని స్కూల్కి. టీచర్ లేకపోతే నీకు చదివేవారు చెప్తారే? చాలా మంది పేదవాళ్ళకి కుట్టడం నేర్పించేది బావా. ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిల్చోవాలి, ఎవరిని సహాయం అడగకూడదు అని చెప్పేది. నేను కుట్టడం నేర్చుకొని అక్కలాగే చేద్దాం అనుకున్నాను. కారు కూడా కొనుక్కుందాం అనుకున్నాను. ఏది, మిషన్ కుడుతున్నా? గాడిది గుడ్డేం కాదు. ఎందుకు బావా అలా అంటావు? అందుకే బాగా చదువుకోవాలి. చదువుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. అలా మిషన్ కుడుతూ ఉంటే ఎన్నాళ్ళకి చెప్పు? ఒక కార్ కొనుక్కోవాలంటే డబ్బులు ఎన్ని కావాలో తెలుసా? అలా రోజు కుట్టుకుంటూ పోతే చాలా డబ్బులు వస్తాయి బావా. ఆ బిజినెస్ని గ్రో చేసుకోవాలి. గ్రో చేస్తూ వర్కర్స్ని పెట్టుకోవాలి. అలా అయితేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎక్స్పాండ్ చేసుకోవాలి బిజినెస్ని. అప్పుడు నువ్వు కార్లు, బంగ్లాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు. నువ్వు ఒక్కదానివి ఒక మిషన్ పట్టుకొని కుడుతూ ఉంటే ఎన్నేళ్ళైనా నువ్వు కారు కొనుక్కోలేవు. అవన్నీ ఎలా చేస్తారు బావా? అవన్నీ చేయాలంటే ముందు చదువు ఉండాలి. చదువుకుంటేనే అన్నీ తెలుస్తాయి. జీవితానికి సరిపడా నాలెడ్జ్ వస్తుంది మనకి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండొచ్చు. చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే నాకు ఇదంతా ముందే ఎవరు చెప్పలేదు బావా. చెప్తే నేను చదువుకునేదాన్ని. మరి ఇప్పుడు ఎక్కడుంది మీ మిషన్ అక్క? అక్కడే ఉంది బావా. వెళ్ళి కలిసావా? ఉహుం. నువ్వు నన్ను ఎక్కడికైనా వెళ్ళనిస్తేగా, ఎక్కడికైనా తీసుకెళ్తేగా. మనం బెంగళూరు నుంచి వెళ్ళాక మీ మిషన్ అక్క దగ్గరకు ఒకసారి వెళ్దాంలే. ఉం? నిజంగానా బావా? నీకు తనని పరిచయం చేపిస్తాను. అక్క చాలా సంతోషపడుతుంది. తనతో ఒక మంచి బిజినెస్ పెట్టిద్దాం. వాళ్ళ కొడుక్కి మనమే చదువు చెప్పిద్దాం. ఓకేనా? ఏంటి బావా, మిషన్ అక్కకి బిజినెస్ పెట్టిస్తావా? వాళ్ళ కొడుక్కి కూడా నువ్వే చదివిస్తావా? నేను కాదు, మనం. ఏంటి బావా నువ్వు అసలు? నీకు ఇవన్నీ ఇలా చేయాలని ఎవరు చెప్తారు? ఇంకెవరు? నా రోల్ మోడల్ నా డాడీయే. నాన్న అలానే చేసేవాడు. ఇప్పుడు నేను అంతే. నాకు చదువంటే చాలా ఇష్టమని చెప్పాను కదా. ఇప్పటికీ చాలా మందిని చదివించాను, చదివిస్తున్నాను కూడా. వాళ్ళకి ఏదో ఒక జాబ్ వచ్చేదాకా నాదే బాధ్యత. నువ్వు దేవుడివి బావా. దేవుణ్ణి కాదు, మనిషినే. మనిషి ఏదనుకుంటే అది చేయొచ్చు. నాకు డబ్బు సంపాదించే తెలివి ఉంది. ఎంత అంటే అంత సంపాదించవచ్చు. అలా సంపాదించిందే ఇలా ఖర్చు చేస్తాను. అలా అని ఊరికే ఎవరికి డబ్బులు ఇవ్వను. చదువులకి మాత్రం ఇస్తాను. ఇలా ఎవరికైనా అవసరం ఉందని తెలిస్తే అంతే. బావా, ఉం? నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. సీరియస్లీ? ఉమ్, మరి రూమ్కి వెళ్ళిపోదామా? నేను అడిగింది ఒక ముద్దే కదా బావా, రూమ్ అంటావేంటి? తర్వాత ఇంకేమైనా చేయాలనిపిస్తుందేమోనని. పో బావా. స్వాతి, ఉమ్, అలా సిగ్గుపడికే, కోరికేయాలనిపిస్తుంది. అక్కడ కృష్ణ మందిర్ ఉన్నట్టుందన్నయ్య. అవునమ్మా, కృష్ణ మందిరే. వెళ్దామా? వెళ్దామన్నయ్య, ఒకసారి వెళ్ళొద్దాం. బయట నుంచి అయితే చాలా బాగుంది గుడి. గిరిని పట్టుకొని వచ్చిండు, గుళ్ళకు గోపురాలకు తిరుగుతాండు తిప్పుతాండు నన్ను. మంచిగా గిడ సిమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ వేయాలి. లడ్డు, గుడికోదాం రావే. ఏ గా గుళ్ళు బళ్ళు మన ఇంటికాడ లేవా? గీడికి వచ్చినాక గుళ్ళ గోడైంది. అరే బాగుందే అది చూడ్డానికి. చూసొద్దాం పదా.
దేవుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. నేను రాను. నేను మన ఊరికి పోయినాక గుడికి పోతా. గీన్నే ఉంటాడేంది దేవుడు? ఏడైనా ఉంటాడు. ఈ గాలిలో ఉంటాడు, గా నీళ్ళల్లో ఉంటాడు, గి చెట్టులు ఉంటాడు, పుట్టలు ఉంటాడు, అన్నిట్లు ఉంటాడు. చెల్లెమ్మా మనం వెళ్దాం పద. వదిన ఒక్కతే ఉంటుందా అన్నయ్య? నాకేం చేస్తా మరి? అన్నయ్య గుడికి పోదాం బడికి పోదామని తీసుకుపోబడుతుంది. చెల్లెమ్మ నువ్వు పద. లడ్డు జాగ్రత్త, అసలే పెద్ద నెక్లెస్ పెట్టుకున్నావు. ఏం కాదు పోండి మీరు, పిరికి పిత్తుల మొఖాలు. ఓడన్నా అత్తే నాలుగు గుద్దులు గుద్దుతా పీక్తాడటే ఆడు. అన్నయ్య కొన్నయ్య అనుకుంటా ఏమైనా గుళ్ళకు తిప్పుతుంది. దీనికి బాగా భక్తున్నా అని చెప్పొద్దా అన్నయ్యకు? గద్దెలవడానికి బిల్డప్ ఇస్తుంది. దీని భక్తి దీని ఇంట చూసుకోవాలి. గీడికచ్చి నా కొంపలకచ్చి నాటకాలు ఆడుతుంది ఇది. అవ్వో బిడ్డో, నిన్ను ఎట్లా భయపెట్టించింది నన్ను ఒక్కదాన్ని వేసి ఆట ఆడిస్తాండ్రు అందరు కలిసి. నాకు ఓలా సపోర్ట్ లేదనుకుంటాను కదా, నాకు నా కోడలు సపోర్ట్ ఉన్నది. మోనికను రంగంలోకి దింపుతా, నీ తాట తీసి వదిలిపెడుతుంది. నన్నే బెదిరిస్తారే. మోనిక నువ్వే చూసుకో నీళ్ళను, నన్ను తీసి పడేస్తాండ్రు. దానికి ఫోన్ చేస్తా ఒకసారి. వాళ్ళు విరాజ్ ఈ వేస్ట్ మళ్ళీ కాల్ చేస్తుంది. మాట్లాడు మెంటల్, కాల్ లిఫ్ట్ చేశాను. అగో ఏమో అంటది. మోనిక, ఓ మోనిక, మనం మాట్లాడిందంతా వినేసి ఉంటుందా? ఏమైంది? ఇంకోళ్ళకన్నా కలిసింది ఏంది? ఇదే కదా నంబరు. మోనిక గుడు వాట్సాప్ పంపించిండు కదా అదే నెంబరు. మరి దీనికే ఎత్తి కదా నేను. ఇంకోళ్ళకన్నా కలిసిందమన్నా ఇది కదా అనుకుంటా మాట్లాడుతాను దేవతో. ఏమో సి మోనిక గానే కాదు. మోనిక అయితే నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో, అత్తయ్య అంటది నన్ను. వాళ్ళు పీకింగు మోనిక పీకింగు. హలో ఆంటీ. మోనిక నువ్వేనా పీకింగు? నేనే ఆంటీ. అబ్బా మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? వచ్చు మోనిక. ఆంటీ ఏంటి మోనిక? మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలనుంది. అత్తయ్య అని పిలవాలనుందా? ఒక్కసారి పిలు. అత్తయ్య. ఇంకోసారి అత్తయ్య గారు. అబ్బాబ్బాబ్బా రెస్పెక్ట్కు ఏమన్నా పిలిచినావు? ఇంకొక్క పర్విలు. అత్తయ్య గారు బాగున్నారా? తిన్నారా అత్తయ్య గారు? ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? పడుకున్నారా అత్తయ్య గారు? జన్మ ధన్యమైపోయింది బిడ్డ. నా కోడలు మోనిక నన్ను అత్తయ్య అని పిలిచింది. అవ్వా ఎట్లన్నా చేసి దీన్నే కోడలుగా తెచ్చుకోవాలి. నాకు గిట్ల ఎవ్వరి రెస్పెక్ట్ ఇయ్యలేదు గిద్దప్ప. గిదే నా కోడలు, నేను పిచ్చుకు. హలో మోనిక. అత్తయ్య గారు నువ్వే నా కోడలివి, నేను పిచ్చుకుడైనా. ఏమయ్యారు అత్తయ్య? పిచ్చుకుడు షాపులలో పెట్టరా పిచ్చుకుడు రేట్లు? ఫిక్స్డా? మీరు ఫిక్స్ అయ్యారా? గట్ల పిచ్చుకైనా. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అబ్బా చెవులా తేనె పోసినట్టున్నది. అత్తయ్య గారు మీరు మాట్లాడుతూ ఉంటే కూడా హాయిగా ఉంది నాకు. నాకైతే నోట్లో తేనె వేసుకున్నట్టుంది. నాగడ చెవుల వత్తి చెవులకెళ్ళి నోట్లకి వచ్చినట్టున్నది. ఏమైంది కోడల మోనిక? వైకంటివేందో? ఏం లేదు అత్తయ్య గారు, ఒంట్లో ఎందుకో నల్లతగా ఉంది. అయ్యో గట్ల ఎందుకైతుంది మోనిక? డాక్టర్కి చూయించుకోకపోయినావు? వెళ్ళాలి అత్తయ్య, చూయించుకోవడానికి వెళ్ళాలి. మరి వాళ్ళని ఉన్నారా లేదాడా? ఉన్నారు అత్తయ్య. మా అన్నయ్య విరాజ్ వచ్చాడు. అన్నయ్యనా? సొంత అన్నయ్యనా నీకు? అవునత్తయ్య, మా పెద్దమ్మ కొడుకు, కజిన్ బ్రదర్. కోచింగ్ బదరా? కోచింగ్ బదర్కి చెప్పు. కోచింగ్ బదర్ నన్ను హాస్పిటల్కి పట్టుకపో అని చెప్తాను అత్తయ్య. మరి తొందర చూయించుకొని రాయిగా. ఎన్ని రోజులు ఉంటావా అన్నీ? రేపే అత్తయ్య ఫ్లైట్, రేపు వచ్చేస్తాను. నన్ను అత్తయ్య గారు అని ఫస్ట్ టైం పిలిచి సంతోషం చేసినావు కదా నువ్వు. ఏంటి అత్తయ్య గారు? బాగా సంతోషం అవుతుంది. నువ్వురా, నీకు డైమండ్ నెక్లెస్ నాది ఉన్నది ఇచ్చేస్తా. అయ్యో ఎందుకు అత్తయ్య గారు?
నేను ఇంకోటి కొనుక్కుంటాను. మా దోస్తుకు వేరే డిజైన్ ఉన్నది, అట్లాంటి డిజైన్ కొనుక్కుంటా. ఇది నువ్వు తీసుకో పాతది. సో స్వీట్ ఆఫ్ యూ అత్తయ్య గారు. ఇంత మంచి అత్తయ్య లోకంలో ఎక్కడుండదు అసలు. మరి ఇక పాతది ఇచ్చినా ఏమనుకుంటలేవు కదా? అస్సలు అనుకోను అత్తయ్య గారు. మీరు ఏది ఇస్తే అది, ఎలా చెప్తే అలా. మీరు చెప్పిన మాటే వింటాను. సరే అయితే కొన్ని రోజులు పెట్టుకో, ఒక 5-6 నెలలు అయినాక మళ్ళీ అది ఇచ్చేసి కొత్తది చేయించుకుందాం, సరేనా? అలాగే అత్తయ్య గారు. మరి రాజు ఏమన్నాడా? ఆడేమంటాడు? ఆడెన్ని అంటే అన్ని ఇస్తాడు నాకు పైసలు, కట్టలు ఇస్తాడు. నా మగుడే ఏమి ఇయ్యాడు, మీ మామ ఏమి ఇయ్యాడు. రాజుకి అన్ని మీ పోలికలు వచ్చాయి కదా అత్తయ్య. నేను ఎప్పుడు అంటాను రాజుతో, మొత్తం నా పోలికలే. రాజు అలాగే ఉంటాడు కదా సేమ్? అవును అత్తయ్య, సేమ్ ఇలానే ఉంటాడు, అచ్చం సినిమా హీరోలా. నేను కూడా అట్లనే ఉంది, హీరోయిన్ లెక్క. ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ. లేదత్తయ్య, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కానీ మీ పైన ఒకటే ఒక కోపం అత్తయ్య. కోపమన్నా పైన ఎందుకు? అది కాదు అత్తయ్య, మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండానే రాజ్ పెళ్లి చేసేశారు. పెళ్లి కాదు, మన కాదు, ఆమెకు కూడా ఇష్టమే లేదు. దాన్ని ఎట్లనే చేసి ఇంతకెళ్ళి వెళ్ళకూడదంతా. నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి వెళ్ళకూడదాం. థ్యాంక్స్ అత్తయ్య గారు, మీరు నా కోసం ఇంతగా చేస్తున్నారు. నీకోసం కాదు, మన ఇద్దరి కోసం చేసుకుందాం. దాన్ని ఎలగొట్టినాక మంచిగా నువ్వు పెళ్లి చేసుకో రాజుని. మన ఇద్దరం ఉండొచ్చు ఇంట్లో, మంచిగా రోజు షాపింగ్లో పోవచ్చు, సరేనా? మీరు ఎలా అంటే అలాగే అత్తయ్య. మంచిది. మరి రేపే దిగుతున్నావా నువ్వు? అవును అత్తయ్య గారు. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు? రాజు ఎక్కడున్నాడు? బెంగళూరులోనే ఉన్నాడా? మొన్నటిదాకా బెంగళూరులోనే ఉండే, దాని నుంచి ఎడుకోపోయిండ్రట. ఎక్కడికి? ఎవరెవరు వెళ్ళారు? ఏన్కి ఆఫీస్ పని మీద పోయిండు, మీటింగ్ ఉంటే. మీరు రాజ్కి అమ్మ? మీకు తెలీదా రాజు ఎక్కడున్నాడో? అంటే ఏదో వేరే కంట్రీ పేరు చెప్పిండ్రు, కంట్రీ పేరు గుర్తుకత్తలేదు. మరి ఆస్ట్రేలియానో మరేమో అన్నారు. ఒక్కసారి కనుక్కొని చెప్పండి అత్తయ్య గారు. నీకెందుకు, నువ్వైతే రా ఇంటికి ఫస్ట్. మరి మీరెప్పుడు వస్తున్నారు? నేను ఇంకో 4 రోజులు అవుతుందట. నేను రోజు అడుగుతాను నా మగుని పోదామని, ఇంటం లేడు. ఏదోటి ప్లాన్ వేసి 4 రోజులైనాక పోదామని చెప్పి ఒప్పిపించిన. ఎట్లనే వేసేస్తా, వారం లోపే వచ్చేస్తా. నువ్వైతే రా ముందు. అలాగే అత్తయ్య గారు. ఫస్ట్ అయితే రాజు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పండి నాకు. ఎందుకు నీకు అసలు? ఎందుకంటే రాజు అక్కడ ఉన్నాడని తెలిస్తే అలా ఊహించుకుంటాను, రాజు ఎలా ఉన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడని. నువ్వు ఊహించుకుంటావు కదా, ఎందుకంటే లవింగ్ వేసుకున్నారు కదా మీరిద్దరు. లవింగ్లు వేసుకున్న వాళ్ళు గట్లనే ఊహించుకుంటారు. సరే మా చెప్తా. అలాగే. నమస్తే అత్తయ్య గారు. బాయ్. మరి దగ్గరుంటే మీ కాలు పట్టుకునేదాన్ని, దూరంగా ఉన్నారు అత్తయ్య గారు. వచ్చినాక పట్టుకుంది. సరే మరి బాయ్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం కోడలు గట్లుండాలి కోడలు అంటే. గీ లేకిడి మొగదాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేసిండ్రు నా కొడుకు. నన్ను అసలు ఒక్కసారన్న మాట్లాడించుడు కూడా మాట్లాడియలేదు. గది మాట్లాడించిన నేను మాట్లాడా, లేకిడి మొక్కది. గది నా కోడలేంది? మోనికనే నా కోడలు. మోనికకు మస్తు ఆస్తులు ఉన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి. పైసలు ఉన్న వాళ్ళే మంచుకుంటారు పోసుగా, పైసలు లేని వాళ్ళు గిట్లనే పాడవుతారు. నా లెవెల్కి ఉంటుంది మోనికనైతే. మంచి పెళ్ళైనాక రోజు షాపింగ్ చేసుకుంటే పైసలన్నీ ఖర్చు చేయొచ్చు. ఈ లేకిడి మొక్కలతో నేను షాపింగ్ ఎందుకు చేస్తా? అబ్బా, ఎంత బాగుంది బావా. సో బ్యూటిఫుల్ కదా, నీలానే. నాలా అంటావేంటి బావా? ఆ పూలు చూడు, అచ్చం నీ బుగ్గలానే ఉన్నాయి. బావా, ఇదేంటి అసలు? ఇది గార్డెన్, బాగుందా? చాలా బాగుంది బావా. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మేడం గారు నాకు ముద్దిస్తానన్నారు, మర్చిపోయారా? ఏంటి? నేనెప్పుడు అన్నాను? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆహా, నేను అనలేదు బావా.
చంపేస్తా. ముద్దిస్తానన్నావు. ముద్ద పెడతానని ఉంటాను. నోట్లో ముద్ద, అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతానన్నాను, ముద్దు కాదు. అవునా? మరి నాకేంటి అలా వినిపించింది? అయిపోయింది బావా, పెట్టేశాను. ఏంటి పెట్టేశావు? నేను ఒప్పుకోను. ఇప్పుడు పెట్టు. మనం షాపింగ్కి వెళ్దామంటే ఇక్కడికి తీసుకొచ్చావు. నేనేం తీసుకురాలేదు, నువ్వే తీసుకొచ్చావు. స్వాతి, ఐ లవ్ యూ సో మచ్. నువ్వేంటి, నువ్వు చెప్పవా? ఐ లవ్ యూ బావా. నేను ముందు ఐ లవ్ యూ చెప్తే నువ్వు ఐ లవ్ యూ టూ బావా అనాలి. మరి నేను ముందు చెప్తే? అప్పుడు నేను ఐ లవ్ యూ టూ అంటాను. ఇప్పుడు మళ్ళీ చెప్పు. స్వాతి, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ బావా. బావా, ఇక్కడికి ఎవరు రారా? మన ఇద్దరమే ఉన్నాం. ఎంత నిశ్శబ్దంగా ఉందో, భయమేస్తోంది. నేను ఉండగా నీకెందుకే భయం? అయినా ఇలా ఎవరూ లేని ప్రదేశాలకి రావద్దు బావా. నీ మొహం. ఒక 2 hours దాకా ఎవరిని రానివద్దని చెప్పాను. నువ్వు చెప్తే వాళ్ళు వింటారా? డబ్బులు ఇస్తే ఏదైనా వింటారు. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తున్నావు. నేను సంపాదించింది నేను ఖర్చు చేస్తే తప్పేంటి? ఇంకెవరివో కాదుగా. నా డబ్బు నా ఇష్టం. వాచ్మెన్కే కానీ నేను ఇచ్చింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు ఈరోజు. చేయని. నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు బావా? నా ఇష్టం. నీ అణువు నా సొంతం. ఎట్లున్నారు దోస్తులు మరి మన వీడియో? దోస్తులు, మరి మన వీడియోలో మీకు ఎట్లాంటి సన్నివేశాలు నచ్చుతున్నాయో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో మీకు ఏ పాట ఎక్కువగా నచ్చిందో చెప్తే ఎక్కువగా అవే పెట్టడానికి ట్రై చేస్తాము. కొందరికి కొన్ని సన్నివేశాలు నచ్చట్లేదు కదా, అందుకే అడుగుతున్నాము. మరి తర్వాత ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.